ఆదిలాబాద్లో నకిలీ స్టాంపులు డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. భారీగా నకిలీ స్టాంప్స్ డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వివిధ రకాల ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక స్టాంపులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన సంతకాలతో కూడిన స్టాంపులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కంప్యూటర్, స్కానర్, హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఎన్నో డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో ఈ దందా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామని, ఒకరు అరెస్ట్ అయ్యారన్నారు ఎస్పీ మహాజన్. ఆదిలాబాద్లో నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భారీగా నకిలీ స్టాంప్స్, డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వివిధ రకాల ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక స్టాంపులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన సంతకాలతో కూడిన స్టాంపులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కంప్యూటర్, స్కానర్, హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఎన్నో డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో ఈ దందా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామని, ఒకరు అరెస్ట్ అయ్యారన్నారు ఎస్పీ మహాజన్. నానాకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటే ఇంతకుముందు ఇప్పుడు బుక్ బైండింగ్ పని చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ స్టాంప్స్ తయారు చేస్తున్నారు. దాని తర్వాత మనం ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి పైన మొత్తం ప్రొసీజర్ ప్రకారం మనం సెర్చ్ చేసాం. ఆ సెర్చ్లో మనకి చాలా డాక్యుమెంట్స్ దొరికినాయి, కొన్ని మషీన్స్ దొరికినాయి. అండ్ దీనిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సన్ అండ్ ఫాదర్ కి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అందరి నుండి కూడా సీజర్ అయినాయి. వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఒక ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర పాతది ప్రింటింగ్ ప్రెస్ మషీన్స్ ఉన్నాయి. దానిలో లైట్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ స్టాంప్స్ క్రియేట్ చేస్తారు. బ్లాక్ అండ్ వైట్, దానికి వైట్ గా చేస్తారు. మళ్ళీ దాంట్లో పాలిమర్ అండ్ కెమికల్స్ పెట్టుకొని స్టాంప్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఆ డాక్యుమెంట్స్ కి స్టాంప్స్ పెడతారు. ఇది కాకుండా వీళ్ళ ఈ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. ఆ కంప్యూటర్ లో కూడా FSL ద్వారా మనం బయట తీసాం డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ లో కూడా ఆధార్ కార్డు, ఫోటోషాప్ వాడుకొని డేట్స్ చేంజ్ చేయడం, లేకపోతే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి స్క్యూర్ పెట్టి ఈ సిగ్నేచర్ తీయడం అండ్ ఫేక్ డాక్యుమెంట్ లో కాపీ పేస్ట్ చేసి అక్కడ పేస్ట్ చేయడం. ఇది అన్ని మనకి ప్రూఫ్స్ దొరికినాయి. ఇద్దరు ఏం చేశారంటే ఏమేమి నేరం చేశారో దాన్ని మొత్తం రికార్డు చేసి పెట్టుకున్నారు. అది చూస్తే ఇప్పుడు 1 by 1 మనం ఎవరెవరు డాక్యుమెంట్స్ దానిలో ఉన్నాయి వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ ముగ్గురు ఐడెంటిఫై చేసాం. దానిలో ఒక వెహికల్ నంబర్ ఉంది, ఇద్దరు ఆధార్ కార్డ్స్ ఉన్నాయి చేంజ్ చేసి, వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐడెంటిఫై చేస్తాం ఎవరెవరు ఇట్లయినా ఫేక్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్లో ప్లస్ కంప్యూటర్లో ఉన్న డాక్యుమెంట్స్లో వాడుకున్నారు. వాళ్ళ ఎవరైనా వాడుకున్నారు ఇతని నుండి చేంజర్, వాళ్ళకి కూడా మన ఎక్స్క్యూజ్ పెట్టుకోవడం చెప్తారు. కొన్ని ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఓనర్షిప్ సర్టిఫికేట్